ఇప్పుడు మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే ఫైనల్ ఇయర్ సీనియర్స్ వాళ్ళ ఓన్ ఒపీనియన్ గ్యాదర్ చేసి టోటల్ కాలేజ్ రివ్యూ తీసుకొని అలాగే ప్లస్ ఇంటర్నెట్ యూజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే 80% స్టూడెంట్ ఒపీనియన్ అలాగే 20% ఇంటర్నెట్. సిబిఐటి కాలేజ్. సిబిఐటి అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది గండిపేట్ హైదరాబాద్ లొకేషన్ వచ్చేసి. అలాగే దీన్ని ఎస్టాబ్లిష్ 1979లో చేశారు. ఇది అటానమస్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ అయి ఉంది. అడ్మిషన్స్ వచ్చేసి ఎంసెట్ ద్వారా అలాగే మేనేజ్మెంట్ కోటా. ఎంసెట్ ద్వారానైతే మేజర్ సీట్స్ అనేవి ఉంటాయి. అలాగే మేనేజ్మెంట్ కోటా అయితే హై ఫీజు అనేది ఉంటుంది. సిబిఐటి అంటే చైతన్య భారతి ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ హైదరాబాద్లో టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి. దీనిలో బ్రాంచెస్ చూసుకున్నట్టయితే సిఎస్సి, ఐటీ, ఏఐ, ఆర్డిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఈసీఈ, మెకానికల్, సివిల్, బయోటెక్నాలజీ. సిఎస్సి చూసుకున్నట్టయితే వెరీ హై ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఐటీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సిఎస్సి ఆర్ ఐటీ రెండింటికి సేమే. ఏఐ ఆర్ డిఎస్ చూసుకున్నట్టయితే అవి న్యూ బ్రాంచెస్, ఇప్పుడే గ్రోత్ ఉంది. సైబర్ సెక్యూరిటీ అయితే స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది స్కిల్స్ బట్టి. ఈసీఈకి యావరేజ్ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. మెకానికల్ చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీస్ మాత్రం డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది ప్లేస్మెంట్కి. సివిల్లో చాలా తక్కువ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. సిబిఐటి అనేది సిఎస్సి, ఐటీ వాళ్ళకైతే చాలా బెటర్, చాలా గుడ్. కోర్ బ్రాంచెస్లో కాలేజ్ సపోర్ట్ అనేది చాలా లిమిటెడ్గానే ఉంటుంది. ఈ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ ప్లేస్మెంట్స్లో రియాలిటీ ఏంటంటే ఈ స్టూడెంట్ ఇచ్చిన రివ్యూ ప్రకారం ప్లేస్మెంట్స్లో 80% ఆర్ 90% ప్లేస్మెంట్ జరుగుతాయని చెప్తారు. అంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 to 60 LPA అంటారు. యావరేజ్ వచ్చేసి 6 to 7 LPA అంటారు. కానీ యాక్చువల్గా స్టూడెంట్ చెప్పింది ఏంటంటే 10 to 15% స్టూడెంట్స్ చాలా గుడ్ ప్యాకేజ్తోనే సెటిల్ అయ్యారు. మిడిల్ 50% చూసుకున్నట్టయితే 3 to 6 LPAతో సెటిల్ అయ్యారు. లాస్ట్ 30 to 40 స్టూడెంట్స్ మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. నో ప్లేస్మెంట్స్ వాళ్ళకి ఇంకా రాలేదు. ప్లేస్మెంట్స్ అయితే వాళ్ళకి రాలేదు. రియాలిటీ చూసుకున్నట్టయితే ఇప్పుడు సిబిఐటిలో ఎలాగంటే 70% స్టూడెంట్స్ స్కిల్ పైన డిపెండ్ అవ్వాలి. అలాగే 70% స్కిల్ అయితే అలాగే 30% కాలేజ్ సపోర్ట్ ఉంటుంది. దీనికి మేజర్గా అంటే కంపెనీస్ వచ్చేటి ఏవంటే ప్లేస్మెంట్కి ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్, కాగ్నిజెంట్, అలాగే డెలాయిట్, యాక్సెంచర్, అమెజాన్, అలాగే ఇలాంటి కంపెనీ చాలా సిబిఐటి డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది. సిబిఐటిలో ప్లేస్మెంట్స్ అనేవి ఈ కంపెనీస్ అనేవి చాలా వస్తాయి. ఈ ప్రొడక్ట్ కంపెనీస్ కూడా వస్తాయి కానీ చాలా తక్కువ. స్టూడెంట్ అనే వాళ్ళు సెలెక్ట్ కావడం దాంట్లో చాలా తక్కువ. ఫ్యాకల్టీ చూసుకున్నట్టయితే సమ్ ప్రొఫెసర్స్ అనే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ అయి ఉంటారు. దాంట్లో మీరు ఒకవేళ నిజంగా సిన్సియర్గా చదువుకున్నట్టయితే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్తో ఉంటారు వాళ్ళు. ప్రొఫెసర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ కొంతమంది ప్రొఫెసర్స్ ఏంటంటే ఇంకా ఓల్డ్ బుక్స్ వాడుతూ ఉంటారు. మళ్ళీ టీచింగ్ క్వాలిటీ అనేది నాట్ కన్సిస్టెంట్గా ఉండదు. అలాగే నువ్వు ఒకవేళ ప్లేస్మెంట్స్కి ఇట్లా ప్రిపేర్ అయి ఉంటే నువ్వు ఒక క్లాస్ టీచింగ్ కాకుండా ఇంకా వేరే అంటే ఆన్లైన్లో కూడా డిపెండ్ అవ్వాల్సింది ఉంటుంది. ఓన్లీ క్లాస్ టీచింగ్లో మాత్రం డిపెండ్ అయితే ప్లేస్మెంట్స్కి నీకు కష్టం అవుతుంది. అంటే ఎలా అంటే యూట్యూబ్ ప్లస్ ఆన్లైన్ కోర్స్, సమ్ క్లాస్ రూమ్ టీచింగ్, దాన్ని బట్టి నువ్వు ప్లేస్మెంట్స్కి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే క్యాంపస్ గ్రీనరీ అంటే ఇప్పుడు హ్యాపీ డేస్లో మూవీలో ఉన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. లైబ్రరీ కూడా చాలా బాగుంటుంది. ల్యాబ్స్ కానీ, స్పోర్ట్స్ గ్రౌండ్ అవన్నీ చాలా బాగుంటాయి. కానీ హాస్టల్ అనేది చాలా వీక్. అంటే ఎలా అంటే ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ అనేది క్యాంపస్లో ఉండదు. అలాగే కొంతమంది బాయ్స్ కూడా పీజీ హాస్టల్ రిఫర్ చేస్తారు. అలాగే ఈ బిల్డింగ్స్ అనేవి చాలా ఓల్డ్ ఉంటాయి. ఈ లగ్జరీ క్యాంపస్ అనేది దాంట్లో ఉండదు. ఎలా అంటే విఐటి, ఎస్ఆర్ఎం లాగానైతే లగ్జరీ క్యాంపస్ మాత్రం అక్కడ ఉండదు సిబిఐటిలో. అలాగే స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్ లైఫ్ కానీ, కల్చర్ కానీ ఈ చాలా క్లబ్స్ అనేవి జరుగుతాయి. అలాగే టెక్నికల్ ఫెస్ట్స్, అలాగే కల్చర్ ఈవెంట్స్ చాలా జరుగుతాయి. ఫీజు విషయంకి వస్తే ఫీజు అనేది ఎలా ఉంటుందంటే ఎంసెట్ సీట్లో 1 lakh to 1.5 lakhs ఉంటుంది. ఇంత ఫీజు పెట్టి ఎవరికి వర్త్ అంటే వాళ్ళు సిఎస్సి ఆర్ ఐటీ లేదా ఈసీ వాళ్ళకి మాత్రం చాలా బెటర్. మేనేజ్మెంట్ కోటా వచ్చేసి 3 to 5 lakhs ఇంకా చాలానే ఉండొచ్చు. ఇది ఎవరికంటే ఓన్లీ సీరియస్గా చదువుకుందామనే స్టూడెంట్ మాత్రమే ఇది చాలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయి ఉంటే స్టూడెంట్ ఎఫర్ట్ పెట్టాలి. అలాగే ఎఫర్ట్ పెడితేనే మనీ అనేది లాస్ కాకుండా ఉంటుంది. టైం అనేది చాలా యూజ్ అవుతుంది ఎంతో కొంత. ఒకవేళ నువ్వు మనీ స్పెండ్ చేసి సిన్సియర్గా చదువుకోలేదనుకో మనీ అనేది లాస్ అవుతుంది. అలాగే టైం కూడా లాస్ అవుతుంది. ఫైనల్గా హానెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు సిబిఐటి ఎవరికి గుడ్ అంటే నువ్వు ఒకవేళ సిఎస్సి కానీ, ఐటీ కానీ, అలాగే ఈసీఈ కానీ తీసుకుంటే వాళ్ళకి మాత్రం ఇది చాలా బెటర్.
అలాగే నువ్వు ఒకవేళ హార్డ్ వర్క్ చేస్తా అంటే అలాగే నీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉన్నది, నువ్వు స్కిల్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అనుకుంటే నీకు ఇవి సిఎస్ అంటే ఈ సిబిఐ అనేది చాలా బెటర్. నీకు నువ్వు ఫీజు కట్టింది లాస్ కాదు, మనీ అనే టైం అనేది ఎప్పుడు లాస్ కాదు నీకు, ఇవన్నీ నువ్వు చేస్తా అంటే. కానీ నువ్వు సిబిఐలో కోర్ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం కొంచెం బ్యాడే అనుకోవచ్చు. ఎందుకంటే కోర్ బ్రాంచెస్లో నీకు ప్లేస్మెంట్స్ అనేటివి రావు దాంట్లో. అలాగే నువ్వు కాలేజ్లో వితౌట్ ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మేనేజ్మెంట్ కోటాలో నువ్వు జాయిన్ అయ్యావంటే నీకు ఇక మనీ అండ్ టైం రెండు వేస్టే. అలాగే నీకు ప్లేస్మెంట్స్లో జాబ్ కూడా ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే సిబిఐటి కెన్ గివ్ ఆపర్చునిటీ బట్ ఇట్ విల్ నాట్ గివ్ సక్సెస్. సక్సెస్ మస్ట్ బి టేకెన్ బై స్టూడెంట్. ఓకేనా? సిబిఐటి అనేది ఆపర్చునిటీ ఇస్తుంది, కాకపోతే నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు సక్సెస్ అవుతావా లేదా నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు నెక్స్ట్ ఏ కాలేజ్ పైన రివ్యూ కావాలో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ కాలేజ్ పైన రీసెర్చ్ చేసి నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.